రుద్విక్ పెద్ద డాడీ ఏం చేస్తుందో తెలుసా? చూద్దామా? పెద్ద డాడీకు ఫీవర్ వచ్చింది కదా, కాల సూప్ చేస్తున్నట్ట. చూద్దాం. చాలా రోజు తర్వాత వెంకట్ అన్న వంట రూమ్లో. వెంకట్ హాయ్ అను, ఏం చేస్తున్నావు? కాలు గడగొట్టు. ఎందుకంటే వెంకటన్నకు ఫీవర్ వచ్చింది. ఇప్పుడు వైరల్ ఫీవర్ నడుస్తుంది. అదే దగ్గు సర్ది అయింది. ఆ మిరియాల్ బ్లాక్ పేపర్ వేసుకొని కాల సూప్ తాగితే తక్కువ అవుతుందంట. గొంతు నొప్పి అవి ఇవి అంతా పోతుంది. ఇది తీసుకొచ్చాను నేను. మస్తు అయిపోయి వండినాక రాదు. ఇట్లా నానబెట్టుకోవాలా? తింటావా? ఆవెట్టుకో రుద్విక్, ఆవెట్టుకో 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 పెట్టుకో 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 పెట్టుకో. మీ మమ్మీకి ఇష్టమే అది. పెట్టుకో. అగ్గు వద్దు, నాకు అవే పీస్ కావాలంట. ఆ పెట్టుకో రుద్విక్, అది శిషి శిషి. అటు చూసుకుంటే అది నోట్లో పెట్టుకుంటుండు. పెట్టుకో, ఆ పెట్టుకో. అదే వండినాక తిను రుద్విక్, వండినాక తిను. పెద్దడాడి నువ్వు సూప్. ఇప్పుడు నోట్లో వాటర్ వస్తున్నాయి రుద్విక్. దొంగ అదే నీ అన్నప్రసాదం గాలే ఇంకా. ఎందుకు తినాలనిపించింది? చెప్తారా? తీసుకొచ్చా. ఇది మొత్తం ఓన్లీ గ్రీన్ పైన వేద్దామని డిసైడ్ అయినా. ఫుల్ సరదా అయిపోయింది. ఇగో బ్లాక్ నల్ల మిరియాల పౌడర్ తీసుకొచ్చుకున్నా గట్టిగా. బ్లాక్ పెప్పర్ నేను తాగితే క్లీన్ అవుతుంది. మొత్తం మసాలా ఉంటుంది. మొత్తం అన్ని మసాలాలే. గరం మసాలా, మటన్ మసాలా, బ్లాక్ పెప్పర్, ఇది మళ్ళీ ఏమంటారు పసుపు, సాల్ట్, అల్లం పేస్ట్, ఓన్లీ పచ్చిమిర్చి చూపిస్తున్నాను. పేస్ట్ కాలే దీంట్లో పల్లవి ఇట్లా వేస్తున్నాం మొత్తం. అంటే ఏమేమి పేస్ట్ వేసిన? ఇది పేస్ట్. ఇది మూడు కలిపితే పేస్ట్ అవుతుంది. మీకు వాయిస్ లోనే అర్థమవుతుంది. వచ్చి వెంకటన్నకు ఎంతగానం సర్ది అయింది, వాయిస్ చేంజ్ అయ్యింది. 1 వీక్ అయింది. ఇప్పుడైతే తక్కువ ఉంది కానీ గొంతు ఒకటే. చలో ఆయిల్ అన్నది. అరే అసలు ఆయిల్ తక్కువ వేసి ఉండరా, వద్దు ఆయిల్ ఎక్కువ వేసి ఉండదు అని చెప్పండి. అప్పటి నుంచి సరే ఆయిల్ తక్కువ వేసి ఉంటుంది. ఎంత వేసిన? కొంచెం వేసిన. అసలు అంత తక్కువనే ఉండకూడదు ఉండ. అసలు వెంకటన్న అంటే ఆయిల్ స్పైసీ తెలుసు కదా. ఆనియన్, ఇది పేస్ట్ చేసుకోవాలి. ఆనియనా? ఇవన్నీ కలిపి పేస్ట్. ఇది వాష్ చేసిందే, వాష్ చేయలే అనుకోకూడదు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొన్ని ఆనియన్. సరే చాలు. అల్లం పేస్ట్, ఇది కొంచెం బ్రౌన్ అయ్యే వరకు మనం ఇది పేస్ట్ చేసుకోవాలా. నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ సాల్ట్. ఇది మొత్తం పాయ. అసలు పాయ తినడం వల్ల ఏం ప్రాఫిట్ అంటే ముఖాలు నొప్పి, జాయింట్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటికి చాలా బలం. దీని పాయ అంటే దీనికి సూప్ తాగాలి. సూప్ ఎక్కువ బలం. ఇప్పుడు నువ్వు సూప్ చేస్తావా కర్రీయా? యాక్చువల్లీ దీనికి ఉన్న ఏదైతుందో జెంట్స్ కదా, ఈ పీసెస్ కొంచెం అది ఎక్కువ ఉడికినాక అవి ఎక్కువ నమ్మాలి. ఈ పైన ఉంటుంది నీ బోన్, ఏదైతే నీ బోన్ పైన ఉంటుందో ప్యాచ్, ఈ గుచ్చ మొత్తం తినేసేయాలి. అంటే మొత్తం బుక్కలు ఉడికి దాని జ్యూస్ తీసుకుంటే
అప్పుడు కొంచెం మనకి ఈ నీ బోన్స్ ఇక్కడ బోన్స్ బ్యాక్ బోన్స్ అని ఉంటాయి కదా అవి మంచిగా పనిచేస్తాయి. సూప్ బి చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చా? అంటే నువ్వు కర్రీయా సూపా? సూపే. ఓకే, వేసేసుకోవాలా? చలో, పేస్ట్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ గరం మసాలా, మటన్ మసాలా, నెక్స్ట్ మిరియాలు. మెయినే కదా ఇది, మెయిన్ ఇంగ్రీడియంట్. సర్ది తక్కువ అవుతుంది, దగ్గు తక్కువ అవుతుంది. రెడ్ కారం వాడాక వెంకట బ్లాక్ పేపర్ వాడుతుండే. ఎవరెవరో ఇంకడన్నా మంచి టిప్స్ కోసం మిస్ అయ్యారు కామెంట్స్ చేయరు ఈ వీడియోలో. అయితే వెంకట చెప్తావా ఇప్పుడు మంచి కామెంట్స్ ఒకటి? వెంకట నాకు ఫీవర్ ఉంది, నెక్స్ట్ వీడియోలో చెప్తా. వెంకట నా ఫేవరెట్ డిష్ అది. నెక్స్ట్ ఇప్పుడు వేసేస్తా కొంచెం. ఒక 20 minutes లో మంచిగా ఫ్రై అయితే ఇది కొంచెం ఆయిల్ మంచిగా అది కింద ఉడకాలి, అది కొంచెం ఉడకాలి. ఉడికినాక కుక్కర్ పెట్టాలి. గ్రీన్ కాలు సూప్. చూసారు నీళ్ళు వస్తాయి లోపల. ఇక డిన్నర్ సెక్షన్ దగ్గర వంటల మాస్టర్ దగ్గర కూర్చొని టైం పాస్ చేసుకుంటూ కూర్చున్నాం. ఇది వండుతుండు ఇట్లా స్మెల్ కొట్టింది. సరే సేమ్ ఇట్లా నేను ఉండాలని చెప్పేసి ఏం చూడలే, స్మెల్ ఖతర్నాక్ వచ్చింది పాయది. సో మనం ఎందుకు ట్రై చేద్దామని చెప్పేసి ఇప్పుడు ట్రై చేస్తున్నాం. అట్లా ఆయిల్ స్మెల్ వస్తుందా? వస్తుంది అన్నీ వస్తాయి, ఎన్నో ఒకటేసారి రావాలా? మా ఇంట్లో అయితే అందరు తింటారు, చాలు కూడా తింటారు, కానీ ఇలా వెనస్డే తినరు, రేపు తింటారు. నువ్వు కూడా మసాలా రక్షకాలి ఎంతమంది నోట నీళ్ళు వస్తుందో నాకు అర్థమవుతుంది. అందరూ అంటారు చేసుకుంటారు అలసలకు మీరు తింటున్నారు, అయ్యా నోట్లలో నీళ్ళు వస్తున్నాయి, వంట వస్తుంది. కొంచెం టైం పడుతుంది. అంటే ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు అన్నింటికీ గట్టి వేరు పార్టీ అని 20 లేవు ఫామ్ హౌస్ అన్న తీసుకోమో మమ్మల్ని, మొత్తం నీ ఫుడ్ ఐటమ్స్ వండి మాకు అందరు పెట్టు, నోట్లో నీళ్ళు వస్తున్నాయి అని పెడుతున్నారు మా ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే అనుకుంటున్నాం ఫామ్ హౌస్ దీనికి. ఇప్పుడు మళ్ళీ ఇష్టం గ్రీన్ పేస్ట్. ఇప్పుడు వాటర్ తీసుకోండి. ఇంకా ఇప్పుడు ఫుల్ వాటర్ వేసుకోండి. ఇది ఎన్ని విజిల్స్లో వస్తుంది? చికెన్ శామ్ ఎన్ని డేస్ అని చికెన్ తినక శామ్ జ్వరం వచ్చేస్తుంది తెలుసా చికెన్ లేకపోతే. చూపి నీ చేసి చూపి జ్వరం తీసేసినావా? బ్యాండేజ్ తీసేసినావా? మరి ఇన్ఫెక్షన్ టానిక్ వేసుకో, మళ్ళీ వస్తారు. రుద్విక్ చెప్పక్కకు ఫ్యూచర్ ప్లాస్టిక్ పనులు వస్తుంది, అది విప్పించుకోవాలి, ఆపరేషన్ చేయించి. వాళ్ళు కేర్లెస్ లేదు అసలు, ఎంతగా అసలు పనులు లేకుంటే పిల్లలు అసలు జీవనం మాట్లాడారు. ఇద్దరు మాట్లాడు అసలు ఎవరు మొత్తం స్కిన్ ప్యాక్ అయిపోయింది ఈమె లాగానే. ఒక్కటే తీత వచ్చింది ఈమెకైతే, మళ్ళీ ఒకటి వచ్చి ఆగిపోయింది. శామ్ కి ఆటోమేటిక్ మూసిపోయానా మూసుకోపోయింది. రుద్విక్ మంచిగా వస్తాయి పనులు. రుద్విక్
నుంచి అట్లా వెళ్తా పెట్టుకొని ఇంత మంచిగా ముచ్చట పెడుతున్నావు రుద్దిక్ నువ్వు డ్రెస్ ఇట్లా పో షూస్ ఆడ చేతిలో పట్టుకో 3 విజిల్ అయింది వచ్చేసిండు వాసనకి రుద్విక్ అను రుద్విక్ నడ్డి ముక్క రుద్విక్ చలో అయిపోయినా 6 విజిల్ చలో అయ్యా తీయలే ఇంకా ఉడకాలా ఉడికిందా ఇంకటికైతే ఎప్పుడో తినాలనిపిస్తుందా యమ్మీ యమ్మీ ఎవరు పాయాలు ఎవరు ఉన్నారు చూడు ఉడికిందా టేస్ట్ బాగుందా స్పైసీ ఇంకా మసాలా యాడ్ చేస్తాను కదా ఈ కడాయిలో ఎందుకు వేస్తారు అంటే లూజ్ సూప్ ఎట్లా ఉంటుంది సూప్ వాటర్ ఉంటుంది కదా ఈ కడాయిలో వేసి వెంకట్ ఇంకా వాటర్ యాడ్ చేసి మసాలా యాడ్ చేస్తాడు నాకైతే అంటూనే ఉంటాడు వెంకట్ తిను ఏం కాదు హెల్త్కి మంచిది తినని కానీ నేను తినలే కానీ ఈసారి ట్రై చేస్తా నాకు అది స్మెల్ వస్తుంది అందుకే నాకు నచ్చదు అంతే చూడండి మంచిగా అనిపిస్తుంది చూడడానికి తినాలనిపిస్తుంది కానీ వెనస్డే తినం మేము మళ్ళీ థర్స్డే అయితే శైలు తినది ఫ్రైడే నేను తినా అందుకే వెనస్డే నైట్ థర్స్డే తిన ఫుల్ వాటర్ వేసేస్తారు కదా సూప్ టేస్టింగ్ కళ్ళు తిరుగుతాయి నాకైతే డిష్ తాగుతాయేమో అనిపిస్తుంది గ్రీన్ కలర్ సూప్ రెడీ చూడండి ఇప్పుడైతే వెంకట్ అన్ని మసాలాలు యాడ్ చేస్తాడు గ్రీన్ పేస్ట్ అయితే వేసేసిండు కొత్తిమీర బ్లాక్ పెప్పర్ మటన్ మసాలా ఎక్కువ ఎందుకు వేస్తున్నా అంటే కొంచెం ఘాటు ఉంది అనుకో మనకి సర్ది దగ్గు ఏమన్నా వెళ్ళిపోతుంది చికెన్ మసాలా ఎందుకైతే ఎందుకు సారీ మటన్ మసాలా చలో రెడీయా ఇంకా బాయిల్ కావాలా ఇది మళ్ళీ కొంచెం సేపు రెడీయా రెడీ గరం కాల సూప్ రెడీ చేస్తున్నా చెప్పు గరం అయితే సూప్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మేము పాపాకు పెడతాం కదా తెలుసు కదా అందరు ఏం స్పెషల్ డిష్ ఉండినా ఇక్కడ పప్పా దగ్గర అయితే పెడతాం చూడండి వెంకట్ అంటుండు ఏ హోటల్లోనే దొరకదు ఇట్లాంటి నా చేది రెసిపీ అంటుండు పోతున్నాం లోపలికి ప్లేట్ వస్తుందా తింటారు కదా మీరు మమ్మీ నువ్వు శివ స్పూనా ఇప్పుడు వెంకటే టేస్ట్ చేసి చెప్తాడు నేను ఎట్లా వండినా పక్కకుండా 2 వచ్చిన ఉంటే తాపిస్తా తిను అద్విత మా ఇంట్లో ఎవ్వరు తినరు చిన్నపిల్లలు తినరు చలో వెంకట్ చెప్పు సూపర్ అయిందా అడుగుతారా చూడు
బాబా మిరియాల పొడి ఇక్కడ వాసన వస్తుంది గట్టిగా. తినాలనిపిస్తుంది కానీ ఇలా తినాం మీ ఫ్రెండ్స్ మేము. టేస్ట్ బాగుందా? తిన్నారనుకో ఇది అంటే ఇప్పుడు చేసిన ఇది ఇప్పుడు చేసిన పాయ ఇదే వేడిగా ఎవరో తిన్నారనుకో లిటరల్లీ ఎత్తున్నా షాక్ అవుతారు. స్పైసీ ఉందా? సర్ది అయితే వెళ్ళిపోతుంది అనుకుంటా ఎక్కడే ఒక బాల్కి. వెంకటన్న అయితే గరం గరం ఇట్లా తాగుతాడు. చలో ఈ రెసిపీ అయితే యూట్యూబ్లో ఉంటుంది, మీకు ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి. వెంకటన్న ఇట్లా చేసిండు పాయ సూప్. బాయ్. చలో బాయ్ 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 బాయ్.